సంక్రాంతికి నిజంగా వెయిట్ చేస్తాం సార్. ఎందుకంటే మెగా పవర్ స్టార్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు ఆయన. సో ఇంకా గ్లోబల్ లెవెల్‌లో ఫ్యాన్స్‌ని సంపాదించేసుకున్నారు. సో ఆ క్యారెక్టర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు రామ్ చరణ్ గారు ఆ గ్రూమింగ్ ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి 'త్రిబుల్ ఆర్' తర్వాత వచ్చే ఫిల్మ్ కాబట్టి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో గేమ్ చేంజర్ గురించి మేమైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. సో మీరు సినిమాకి సంబంధించి అప్డేట్ ఆడియన్స్‌కి ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? లేదండి ఇప్పుడు రామ్ చరణ్తో నేను రెండో సినిమా గోవిందుడు అందరవాడలో చేశాను. ఒక బాబాయ్ క్యారెక్టర్గా చేశాను. అప్పుడు ఆ ఏజ్ గ్రూప్ 10 years బ్యాక్, అది ఆల్మోస్ట్ 10 years 15 years బ్యాక్. దాని తర్వాత ఈయన ఎదుగుదల ఎలా ఉంది అంటే ఒక రంగస్థలం కానివ్వండి, తర్వాత త్రిబుల్ ఆర్ కానివ్వండి, ఇవన్నీ ఒక ఆయన స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా పెరిగారు, ఆయన స్థానాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళారు, గ్లోబల్ స్టార్ ఎలా, ఇప్పుడు దీని నుంచి గ్లోబల్ స్టార్ ఎలా అయ్యాడో అప్పటి నుంచి ఆ పర్సనాలిటీ కూడా మారిపోయింది మొత్తం. బట్ ఇప్పుడు రంగస్థలంలో పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా డెడికేషన్ కావాలి, చాలా హార్డ్ వర్క్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ మనం ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది ఒప్పుకున్నప్పుడే మనకు గట్స్ ఉన్నారు దాని మీద, అది చేస్తాం, మనం చేయగలము అని ఒక దమ్ము ఉంటేనే ఆ క్యారెక్టర్లు చేయగలం. ఇప్పుడు దీంట్లో అప్పన్న క్యారెక్టర్ అని ఒకటి ఉంటుంది, అప్పన్న క్యారెక్టర్ అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా దీంట్లో స్టైలిష్గా కనపడాలి. టూ క్యారెక్టర్స్ స్టైలిష్గా, ఆ క్యారెక్టర్ కూడా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. అంటే పంచకట్లో చాలా బాగుంది. పంచకట్లో ఎలా ఉంటుంది, పెద్దరికంగా ఉండాలి, పెద్దరికంగా చాలా స్టబర్న్గా ఉండాలి. బట్ వాళ్ళు పోషిస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళ వెనకాల ఎంత డెడికేషన్ కానీ, వాళ్ళు ఇమేజ్ పెంచుకొని ఆ ఇమేజ్కి తగ్గ క్యారెక్టర్లు ఎన్నుకోవడం అనేది చాలా అద్భుతం. ఓకే.